నాన్న కష్టపడి సంవత్సరం రోజులు చాకిన అరటి చెట్టు రాత్రి వీచిన గాలి వానకి నేలమట్టం అయిపోయి చూడండి. ఇంకో వారం రోజుల నుండి ఈ పంట మొత్తం మన చేతి కూర్చుండేది, వ్యాపారస్తులు కొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి అరటికల్లో ఉన్న ఏ ఒక్క చెట్టు కూడా నిలబడుకొని లేదు చూడండి. మొత్తం తోటంతా పడిపోయింది. నిలబడుకునే చెట్లకు మాత్రం గలలు లేవు. ఈ పొలం కూడా మంది కాదు, వేరే వాళ్ళ పొలాన్ని పాలికి పెట్టుకుని చేస్తున్నాడు నాన్న. ఆయన మాటలోనే వినండి. లాభాలు అక్కడ పోయింది. ఎంత ఇదిగా సంవత్సరం పొడుగున సాకి బిడ్డను సాకినట్టు ఈ విధంగా పోతే ఎంత బాధ, ఎంత ఇది. ఒక్కటి కూడా నిలబడిన చెట్టు గల్లలేదు. మొత్తం గల్లున్న చెట్లు అన్ని పడిపోయినాయి. నోటి కాడికి వచ్చిన విధానంలో పోయిందంటే ఎంత బాధ, ఎంత ఇది. ఇలా వ్యవసాయం చేసే ప్రతి రైతు వాళ్ళు పండించి ఏ పంట అయినా కావచ్చు ఒక బిడ్డ లెక్కనే చూసుకుంటారు. టయానికి వాటికి ఏమేమి అవసరం అవుతాయో అవసరాలన్నీ తీరుస్తారు. ఇలా చేతికొచ్చిన పంట నాశనం అయిపోతే ఎంత బాధ వస్తుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంచెం ముదిరిన అంటికాయలకి ఆకైతే కప్పుతున్నాయి ఎండిపోకుండా. పపాయ, మామిడికాయలు ఈసారి రేట్లు లేవు. అరటికాయలు బాగా రేటు ఉన్నాయి, 10 రూపాయలు వస్తుంది అనుకునే టైంకి ఘోరమైన పంట. సంవత్సరం రోజులు కష్టపడిన పంట ఒక్క రోజులో గొల్లైపోతే ఎంత బాధ వస్తుందో మనం మాటలు. మీరేమంటారో కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.